దొరికేదా సామాన్లా సామాన్లు ఏం దొరుకుతాయా? వీడియో ఆన్ చేసినాం సారు, పార్దు సారు, దర్శన్ సారు నిన్నంతా బాగా ఎంజాయ్ చేశారండి షాండీతో. నేను లేని ఊరికి విన్నా ఎందో మాట్లాడుతున్నారు చూడండి. షాండీ ఇంక ఈరోజు నేను ఉండానని పోలేదా పక్క, అందుకు చూడనేకి వచ్చినారు షాండీని. వాళ్ళ గొప్ప చెప్పి నా ఊరికి నేను వాళ్ళ మామకు షాండీ కోసం వచ్చినారు చూడండి. షాండీయా అన్నోళ్ళతో మాట్లాడవా షాండీ? చూడండి ఫ్రెండ్స్, షాండీ కోసం ఎంత ఇదితో వచ్చినారో. ఏం తెచ్చినారు షాండీ కోసము? వీళ్ళు తిరుపతి వాళ్ళు మాటలు అట్టే ఉంటాయి. ఏమి తెచ్చినారు షాండీ కోసము? సిగ్గుపోతున్నాడు. ఏం షాండీ మా ఇంటికి రాలా అని అడుగు. శాంతి మొన్న నువ్వు వదిలేసిపోయినావు కదా, అప్పుడు బాధగా ఉంది. ఒకటే ఇప్పుడు బాగుందా? మీ ఇంటికి వచ్చినప్పుడు ఎట్టునిందే? బాగానే ఉంది. అడుగు ఆ మాట, ఎందుకు బాధగా ఉన్నావో నిన్ననే. నిన్న నేను లేనని బాధగా ఉన్నిందంట, అంటే డల్గా. ఈరోజు బాగుంది, మాతో మాట్లాడాలా అంటున్నారు. ఇక్కడ ఇట్లా పడుకునింది, ఇట్లా పడుకొని మామ తినిపించినాడు దానికి ఆ ఫుడ్. అదేదో అడుగునింది కదా, ఆ ఫుడ్ తినిపించినాడు. తినేసింది మొత్తము. పడుకొని దాని నోట్లో ఉంటాయి కదా, ఇట్లా దాన్ని పెడుతూ ఉంటాడు. తినేసింది. ఎందుకు అదే తింటుంది పెట్టేస్తే? కానీ తినలేదే. గిన్నె ఆడ పెట్టేస్తే తినేస్తుంది. అట్లా నోట్లో వేసినారా? ఏం అవసరంలే. చెప్పేస్తా ఏమన్నా దర్శనం ఇక్కడే ఉంటుంది. నేను గుడ్లు తీసుకున్నా సార్. ఏంటి గుడ్లు 6 అంట. ఎవరికి మా ఇంట్లో ఇచ్చి రావాలనా? మళ్ళీ పోదురా రెండుసేపు ఉన్నాక. ఇప్పుడు ఉన్నావు వీడు కూర్చో దర్శన్, ఇక్కడ కూర్చో. చెప్పేసి బిన్నె వస్తావా? అట్లే పీకి చూతుకోరా రే. బాయ్ అంట. నిన్న అన్నము కలిపి పెట్టేసి మళ్ళా వాళ్ళు ఒకరిని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఫ్రెండ్. రాత్రి 1 గంటకు అన్నం చేసిన. ఇంట్లో గుండెకాయ కూర ఉన్నిందే. అన్నం సల్లారు తీసి మళ్ళీ ఉడుకుడికి అన్నం వేస్తే కూడా సవ్వకపోతుందని సల్లారు తీసి దాంట్లో గుండెకాయ కూర వేసి కలిపి దాని మీద మూత వేసి ఒక చిన్న చెరువులో నీళ్లు పెట్టి అవి 2 నీళ్ళ చెరువే అన్నం చెరువే 2 మిషన్ మీద పెట్టేసి పోయినా. పొద్దున్నే మళ్ళా పాలు కాంచి చల్లార్చి తాపించిపోయినా. తాగేసింది. మళ్ళీ 10 గంటలకు అట్ట మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ తింటుంది కదా, బ్రెడ్ ఆమ్లెట్ కానీ గుడ్డు దోశ కానీ. కానీ నేను లేను కాబట్టి ఇంక మధ్యాహ్నం దాకా అట్టే ఉన్నింది. ఆ అన్నం మధ్యాహ్నము ఆ పిల్లోడు బడికి పోతాడు స్కూల్ చెప్పడానికి, టీచర్. మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు ఆ అన్నము ఆ నీళ్ళు కింద పెట్టాను. అయినా తింటుంది అన్న. రా దర్శన్ వస్తాడు రా, బయట పోవద్దు. వాన వస్తుంది, వాన వస్తుంది. మళ్ళీ 1 గంటకు 12:30 కొట్టొస్తాడు కదా ఆ పిల్లోడు. ఆ 2 గిన్నెలు నీళ్ళ గిన్నె అన్నం గిన్నె కింద పెట్టి కలిపి ఆడ పెట్టేసి పినాని మళ్ళీ పోయి నేను ఫోన్ చేసిన. వాళ్ళు నోట్లో పెట్టి తినిపించినారంట. కానీ తినిపిస్తేనే తింటుంది. ఇట్లా మాంసం అన్నాలైతే గిన్నెలో కలిపి పెట్టేసినా తినేస్తుంది. తినిపించాల్సిన అవసరం లే. మనం ఏదన్నా చారు పప్పు పెరుగన్నం అయితే తినిపించాలా, తినిపిస్తేనే తింటుంది. దాని అంతకదే తింది ఇష్టంగా. మటన్ పులుసులు అయితే మళ్ళీ చికెన్ పులుసు అంత ఇష్టంలే. చికెన్ ముక్కలు కావాలంటుంది. డాక్టర్ ఇప్పుడు చికెన్ పెట్టద్దు అన్నాడు. చికెన్ అస్సలు తెచ్చుకోవడంలే మేము కూడా. మటనా లేదా గుండెకాయల అట్లాంటివి. ఇప్పుడు ఏమి పార్దో వెళ్ళిపోయినా ఈడ కూర్చో దర్శన్. ఆ లబ్బర్ తీసి పిరుక్కరా పిరుక్కరా లబ్బర్ ఒకటి ఎత్తుకొచ్చి ఇచ్చినారు. పడేసావన్నా నువ్వు కూర్చో దర్శన్. అది పెరుక్కో అది తీసుకో నా చేతికి కూర్చో తోసేస్తుంది. అదే తినకూడదు. ఇదేందో పెన్నకు లబ్బర్ దురిగి ఎత్తుకొని వచ్చినారు. అది ఎట్ట ఎత్తుకొచ్చినారు. ఇంకా దాంతో ఆడుకుంటుంది. వాళ్ళని పట్టించుకోవడంలే. అందుకోసం ఇది దాచిపెట్టేస్తాను.
యాడికి అన్నీ వచ్చినారు ఆడుకో. నేను వాళ్ళు ఎప్పుడెప్పుడు వాకిలు తెచ్చారా అని వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నింది. ఈరోజు వాళ్ళు వచ్చింటే కూడా పట్టించుకోలే. ఈరోజు వాళ్ళ అమ్ముండ్లా చూడు దొంగ ఫేనా కావాలంట. ఫేనా కింద లబ్బర్ షాండి నిన్న కూడా ఇచ్చినారా లబ్బరా? అదే పెన్నా మామ ఎత్తుకొచ్చి ఇచ్చినాడా? నువ్వు ఏడు కూర్చో వీడుగురా. దాడ పాద్దన్న వచ్చాడు చూడు. ఆ పెన్నా పార్తి పెన్ను ఇచ్చినావా? ఇంకా అసలు మీతో మాట్లాడిన ఊళ్ళే పెన్నతో ఆడుకుంటుంది. పెరుక్కొని దాచిపెట్టేసిన నా కాడుంది. ఈ పక్కరేమే ఇడికి వచ్చి కూర్చొని చూపి వస్తుంది. గీర్తన వేసండిగా అది తీసుకుంటాను. పెరుకోరా దాచిపెట్టేద్దాం. ఏమన్నా మింగేస్తే మళ్ళీ ఎట్లా వస్తుంది? నాకు ఇది మింగుతుంది కదా ఎంగిలా ఎక్కడైనా మంచి పైన ముక్కలు చేస్తాను. ముక్కలు ఎందుకు చేస్తుంది? పార్థిపా అన్న అని పిలుచు అనువా. ఏమి ఈరోజు 10 అయినా రాలేదు శాండీ అని వీళ్ళు వచ్చినారో లేదో అని చూడండి వచ్చినారు అన్నదమ్ముడు ఇద్దరు. అది మింగేస్తుంది మళ్ళా. దాచిపెట్టేసినాలే. పోయింది లేదా ఒకసారి మాత్రం దోశ తినిందే. ఎగ్గు దోశ నీళ్లు పెడితే తినలా. టిఫిన్ పెడితే ఈ పక్కరా దర్శన ఈ పక్కర ఇక్కడ టిఫిన్ కూర్చోసండి. ఏమన్నది అన్నను ఎడుగుతా. ఏమందులే కూర్చో. రోజు చెప్పే కదా మళ్ళీ ఆడుకుంటా. ఎప్పుడా ఒకసారి నువ్వు తొడుకో వచ్చినావు. అప్పుడు ఇట్లా నడుస్తుంటే చిన్నపిల్లలాగా ఎగిరింది. ఎక్కడానికి వస్తుంది అది. మనం వంగినాం అనుకో, ఇట్లా వంగినాం అనుకో ఇంకా పైకి ఎక్కుతుంది మన మిందికి. అట్లా వచ్చిందా? అంతే అదే కౌనా గుడుక చండీగఢ. ఇంకో కుక్క వచ్చిందని వస్తుంది. ఎప్పుడు కుక్కలను చూస్తే మనం ఉంటేనే పోతుంది కరచడానికి. మనం లేకపోయినా అనుకో పరిగెత్తుకుంటే లోపల వచ్చేస్తుంది. మళ్ళీ ఏమన్నా చేస్తా ఏమన్నా భయం. మనం ఉంటే ధైర్యం మళ్ళా. మీరు ఎప్పుడు పోతాం ఊరికే? మన్నాడా? ఈరోజు సండే. ఈరోజు సండే. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం. సండే పోదామనిందా మమ్మీ? వద్దు సండే పోతారా? అంతే వాళ్ళు చూడండి. ప్రేమలు శాంతితో ప్రేమలు చూడండి. ఏడికిరా నేను వాళ్ళతో మాట్లాడతాను. నీతో కాదు, నీ దగ్గరికే వచ్చేసిందా? వాడికి వీడియో తీయద్దంట చూడాడు. పెళ్లి కొడుకు అంట వాడు. ఐ లవ్ యూ శాండీ. ఐ లవ్ యూ శాండీ. శాండీ ఐ లవ్ యూ. పర్దుకు లవ్ యూ చెప్పు. పర్దు అన్నా ఇడికి రా, అన్నగాడికి రా. పెన్న ఏడేసినారా?
నేను దాచిపెట్టేసిన దాచిపెట్టేసిన దాచిపెట్టేసిందా నువ్వు అడుగు పోయి ఆడుకోపు షండితో ఆడుకో ఆడు కూర్చొని ఆడుకో లవ్ అనిందా బా వినపడకుండా లవ్ యూ చెప్పిందంట షాండి ఏది నాకు వినపడేట్టుగా అడుగు లవ్ యూ చెప్పు షాండి పార్దుబాయ్కే లవ్ యూ అను నాకు వినపడకుండా లవ్ యూ చెప్పిందంట షాండి పిల్లల మాటలు సూపరా సూపరా కొరకదులే ప్రేమ ప్రేమ వాడికి దగ్గర పోయి కూర్చోవాలని మోజు దర్శన్కు అది మిందుకు వచ్చిందంటే చూడు పరారైపోతాడు దిగి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎటవా దర్శన్ ఇట్రా కనపడలా నువ్వా దర్శన్ ఇట్రా కనపడలా మంచం ఇట్టుతాయి మంచం ఇటు వారం దుబ్బు ఓకే ఇంకా తిరగండి 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 తిప్పాలా బాయ్ అండి నువ్వు పైకి ఎక్కువ ఆడుకో డమ్ముకు డమ్ముకు డమ్ము శాండీని కూడా రమ్మనండి ఎగరండి శాండీ ఎగరలేదా జిగు 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 శాండీ ఎగురుతానరా అన్నోళ్ళా ఏడా అవి అంతేలే వైర్ మంచాలు అట్లా పక్కకు పోతాయి ఏం తిన్నారు చాండి కూడా దోశ తినింది ఈరోజు నిజమా అది తెరసలేదా బ్రెడ్ అంగడియా అందుకని గుడ్డేసి దోశ పోసి ఇచ్చిన తినేసింది ఆడికంటే పో ఇది చూపించొద్దు ఇది చూపించు మీతో ఆడిపోదా అది కావాలంటారు మళ్ళా నువ్వు ఆడికి పో బాయ్ చెప్పండి బాయ్ దర్శన్ 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 పార్థివా ఇడిగిరా ఆడికిరా నా వెనకరా ఆడికి శాండికి ఆడికి పో బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చేత్తో చెప్తారు నువ్వు చెప్పు నువ్వేండవా నువ్వేండవా నువ్వు కనపడలాడా సెకండ్ ఇచ్చేది నేర్పి అట్లా పోద్దు అద్దాలు కడిగి పోద్దా అవి పడిపోతాయి ఇట్రా ఈ పక్కన ఈ పక్క రాయండి మీరు ఇడికి వచ్చి అది వస్తుంది నువ్వు ఈ మంచం నువ్వు ఈ మంచం మీద రావా వచ్చదే పోసండి పిరుక్కో పన్నోళ్ళు కడిపో వేసుకో వేసుకో ఎవరు దొంగ ఈడికి రా ఏమందురా నేను వేసుకోనిలా మీరు రాలేదండి సర్లే ఇడిగిరా ఇడిగిరా ఈ పక్కన నాకు అడిగిరా అంత భయం ఎందుకు అంత భయం ఉండేవాడు ఎందుకు వచ్చినావా ఇడిగిరా చెప్తా విన్నారా విన్నారా ఇడిగిరా నాకు అడిగిరా దర్శన్ రాకపోతే అదే వస్తుంది బాగుందా చూడండి గిరిగిరి 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 షాండి గారు చూడండి గిరిగిరి సూపరా 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 సూపర్ ఎప్పుడు చూడండి అందరం ఉన్నాం చూడండి బాయ్.